ఈ నవ యువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది. ఎలా? ఏ నవ యువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకొని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ గారు. చూడండి, నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి నమాజు చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడప్పుడు వస్తాం టైం పాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ అల్లాహ్కి ఇష్టం ఉండదు. ఉంటుందా? అల్లాహ్కి ఇష్టం ఉంటుందా? నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి. ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు. వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు, అన్నీ మర్చిపోయేవాళ్ళు, కేవలం అల్లాహ్తో అనుసంధానం చేసుకునేవారు. అందుకే చెప్పా, ఒక తక్బీర్ పోతే 3 రోజులు ఏడ్చేవాళ్ళు, ఒక రకాతు పోతే 7 రోజులు ఏడ్చేవాళ్ళు సహాబాలు. మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడ్చిపోతాం. వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజే. ఇది కొత్త రూలా? నమాజులు స్థిరపరచండి అంటే రోజుకు 5 పూటల నమాజు చేయాల్సిందే.